జై తెలంగాణ, జై తెలంగాణ. సభా అధ్యక్షులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మిర్యాల రాజిరెడ్డి గారు ఈనాటి సింగరేణి పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి వరుస కుంభకోణాలపైన వాస్తవాలను వెలికితీసి కార్మిక వర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిజాలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని మన సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు హరీష్ అన్న గారికి, సమావేశానికి విచ్చేసి వేదిక పైన ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యురాలు లక్ష్మక్క గారికి, అదేవిధంగా బాల్క సుమన్ గారికి, జాన్సన్ నాయక్ గారికి, అదేవిధంగా ఎర్రొల్ల శ్రీనివాస్ గారికి, పెద్దలు దివాకర్ రావు గారికి, పుట్ట మధు గారికి, తమ్ముడు వేదిక మీద ఉన్న మా తమ్ముడు దుర్గం చిన్నయ్య గారికి, కార్మిక నాయకులందరికీ పేరు పేరున వేదిక పైన ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా సింగరేణి సంస్థ ఒకనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, చదువు సంధ్య లేనటువంటి వాళ్లకు కూడా గొప్ప జీవితాన్నిచ్చి ఈ ప్రాంతంలోనే ఒక గొప్ప బొగ్గు పరిశ్రమగా విలజిల్లినటువంటి ఈ పరిశ్రమను సర్వనాశనం చేయడం కోసం ఈరోజు కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వరుస కుంభకోణాలతోటి సంస్థను పిప్పి పీల్చి చేసి మరి ఈరోజు సంస్థ నాశనానికి ఈరోజు ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఇదే సంస్థ బాగుండాలని, సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు బాగుండాలని, కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సింగరేణి బొగ్గు పనుల్లో పనిచేసేటువంటి కార్మికులే కాబట్టి వాళ్లకు సకల సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఆనాడు అడగకుండానే అన్ని సౌకర్యాలు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఈరోజు వచ్చి రాగానే అప్పనంగా ఉన్నటువంటి సింగరేణి మరి అలా జేబు సంస్థలాగా, ఏటీఎం లాగా ఎట్లంటే అట్లా దీన్ని వాడి ఇలా వేల కోట్ల కుంభకోణానికి పాటుపడి ఇదంతా కూడా కార్మిక వర్గాన్ని, సంస్థను నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న విషయాలు ఈరోజు మరి అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా విషయాలు మీ ముందుంచడానికి వచ్చినారు. అదేవిధంగా నేను 2-3 విషయాలు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడం కోసం ఈ కార్మిక వర్గానికి కూడా అనేక వాగ్దానాలు ఇచ్చి మరి ఇలా అధికారం రావడం జరిగింది. దయా కరుణ లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి, లేదంటే ఈ సంస్థకు ప్రత్యేకంగా బాధ్యతలు వహిస్తున్నటువంటి మరి బట్టి విక్రమార్క కావచ్చు, మరి కార్మికుల పైన జరుగుతున్నటువంటి ఈ అమానుషం చూస్తే చాలా బాధాకరం, దయనీయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో వరుస మెడికల్ బోర్డులు నిర్వహించి వేలాది మందికి ఆశ్రమం కల్పించి మరి ఆ రోజు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎన్నడో మూసేయబడ్డటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను తెరిచి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అయితే ఈరోజు ఆ ఉద్యోగాల మీదనే మరి ఎంక్వైరీ వేసి వాటి మీద కూడా ఏదో తప్పు జరిగిందని మా కార్మికులను వేధించేటువంటి ప్రయత్నం ఒక దిక్కు జరుగుతూనే ఆబ్సెంటిజం పేరు మీద, రకరకాల కారణాల పేరు మీద ఇలా కార్మిక వర్గాన్ని డిస్మిస్ చేస్తున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ అన్ఫిట్ కు చూస్తే ఇప్పటి వరకు పిలిచింది 3 బోర్డులు, నామమాత్రంగా కొంతమందిని మాత్రమే అన్ఫిట్ చేసి కనీసం పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు, గుండె ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళను కూడా దయలేకుండా వాళ్ళని ఫిట్ చేసి మీరు విధులకు హాజరు కావాలని పంపిస్తున్నటువంటి పరిస్థితి అలా సింగరేణి మరి సంస్థలో కనబడతా ఉంది. అదేవిధంగా నిన్నటిదాకా ఎవరైతే ఫిట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఉద్యోగానికి సెలెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కనీసం నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా దయలేని, జాలి లేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు వచ్చి ఒక్క స్ట్రోక్ ఇస్తే మరి వెంటనే బట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు వచ్చి ఇదే ప్రాంతంలో
మరి 335 సర్టిఫికెట్లు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే కార్మిక వర్గం పట్ల కావచ్చు, సింగరేణి సంస్థ పట్ల కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి భావం ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా నిజంగానే హరీష్ రావు గారు కనుక ఈ విషయాలన్నీ వెలికి తీయకపోయినట్టయితే అసలు ఈ సంస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈరోజు ఏదైతే మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మొత్తం సర్వనాశనం చేసేటువంటి కుట్రకు తినబండినటువంటి విషయాలను వెలికి తీయడం వల్ల ఇవాళ కుంభకోణాలు బయటపడ్డాయి. మరి వారికి నిజంగా కూడా సింగరేణి ప్రాంతం అంతా కూడా, సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా, సింగరేణి సంస్థ సైతం అందులో పనిచేస్తున్నటువంటి ఇలా అధికారులు కూడా మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యల కోసం మేము రుణపడి ఉన్నామని చెప్పేసి హరీష్ అన్నకు తెలియజేస్తూ, మా తమ్ముడు సుమన్ ఏమన్నాడు, ఆయన నిజంగానే ఏమన్నాడు, వీళ్ళు మంచిగా చెప్తే వినరు కాబట్టి వేరే పద్ధతులలో మాట్లాడితేనే చేతలు చేస్తేనే తప్ప ఈ సింగరేణి సంస్థలో మార్పు రాదని ఒక్క మాట అన్నందుకు ఇవాళ నెల రోజులు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, నిజంగానే సుమనన్న మాటనే చేత కూడా కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక మంది నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగానే కేసు పెట్టాల్సి వస్తే ముఖ్యమంత్రి మీద ఫస్ట్ కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి. మరి ఎందుకు పెట్టాలి? ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల మాటలు మాట్లాడిను, ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు జైలుకు తోలాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ మర్చిపోయి తేరగా ఉన్నాడనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యతోటే ఇలా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా హరీష్ అన్న గారి నాయకత్వంలో సింగరేణి సంస్థ యొక్క పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతూనే ఉంటాం, ఎజిటేషన్ చేస్తూనే ఉంటాం. ఈ సంస్థను కాపాడుకోవడం కోసం తప్పకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎల్లవేళల కార్మిక పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని సందర్భంగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కార్మిక సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ధన్యవాదాలన్నా.